కాకరకాయ పులుసు. ఇక గిట్ల గిట్ల వేసుకుంటారో ఎట్లా తింటారంటే మస్తు తింటారు. తిననోళ్ళు కూడా తింటారు. మా అమ్మమ్మ నానమ్మ ఇట్లనే చేద్దురు, మమ్మీ కూడా అట్లనే చేసింది. ఇక పాతకాలం తెలంగాణ సింపుల్గా చేసింది, అంత పెద్దగా ఏమి కాదు. నానమ్మ కూడా చేస్తుండే ఇట్లా. ఇది ఎట్లా చేసిందో ఏం కుండలో చేస్తుండే నానమ్మ. కుండలో వేస్తుండేనా పాతకాలం అంట. ఇక ఇట్లా ఇట్లా వేసుకుంటే మస్తు ఉంటుంది. ఇక ఇంటికి కాకరకాయలు దెంపాలి ఇట్లా అండాలి. ఇంటికి కాకరకాయలు కూడా మమ్మీ కాకరకాయలు పచ్చకూర ఇట్లా కూరగాయలు అన్నీ పెడుతుండే. కూరగాయలు కొనకపోతుండే ఊర్లో ఉన్నప్పుడు, అసలు ఇక్కడనే కొంటుంది. మస్తు ఉంటుంది టేస్ట్. నాకైతే మస్తు ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఇష్టం ఉన్న వాళ్ళంతా కామెంట్ చేసేయుర్రి నాకు కూడా ఇష్టమని. ఇష్టం లేని వాళ్ళు కూడా వేయుర్రి. ఇది ఇట్లా వేసుకొని తింటే మీరు కూడా ఇష్టపడతారు, ఫిదా అవుతారు. సింపుల్గానే ఏం లేకుండా మన వంట రూమ్లో ఉన్న సామాన్లతోటే. అబ్బా అద్దరిపోయింది టేస్ట్. మమ్మీ మస్తు చేసినవి, అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసింది మమ్మీ. మంచిగా ఉంది. ఆ మెంతుల పౌడర్ వేసినావు కదా, అది మంచి ఫ్లేవర్ వస్తుంది. మెంతి పౌడర్ అయితే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ మంచిగా వల్ల వెళ్ళిపోతుంది టేస్ట్ అనేది. చేదే లేదు అసలు. ఎట్లా చేదు లేకుండా చేసిందో మన నేత్ర ఛానల్ పోయి చూడుర్రి. మనకు వంట రూమ్లో ఉన్న సామాన్లే జీలకర్ర పౌడరు, కుడక పౌడరు, ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నా అనుకోకూడదు. మీరు మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది ఇట్లా వేసుకొని లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఉంటాం. మరి ఇక సరే, మళ్ళీ ఒక లైక్ ఇచ్చేసుకోరి. సూపర్. ఇంకా ముందు పాతకాలం ఫుడ్ తోటి మీ ముందుకు వస్తా. సరే, సూపర్.